రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మందుల కొరత వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ గత 3 నెలల నుండి కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్లో మందుల కొరత చాలా విపరీతంగా ఉందని, ఏ మందులు కూడా లేవు అనే సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ మందులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఏ విధంగానో కూడా ఉపయోగపడలేదని, ఇదే గనక కొనసాగితే కార్మికుల శ్రేయస్సు కొరకు సమస్య పరిష్కారం కాని పక్షంలో 10 రోజుల్లో ఈఎస్ఐ ఆఫీస్ ముందు భారీ ధర్నా చేస్తామని హెచ్చరించారు. సంక్షేమ బోర్డులో మ్యారేజ్ స్కీమ్, డెలివరీ స్కీమ్, సహజ మరణం పరిహారం, యాక్సిడెంట్ అయినచో పరిహారం, యాక్సిడెంట్లో చనిపోయినచో పరిహారం, కార్మికులందరికీ కూడా టూల్ కిట్స్ విధానం, నేషనల్ అకాడమీ కోర్సులో ట్రైనింగ్ విధానం, కార్మికులకు స్కాలర్షిప్ విధానం సంక్షేమ బోర్డు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ప్రతినిధులు ఆసపు శ్రీనివాస్ బుజ్జి, దేవగుప్త శ్రీనివాస్, పిల్లి ఆనం వీరబాబు, కురపాటి రాజన్న, రెడ్డి అప్పలనాయుడు, రాంబాబు, రమేష్ అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. సంబంధించి మరి గతంలో సుమారుగా 3 నెలల నుంచి మందులు లేవండి. 3 నెలల నుంచి మందులు లేవు. నేను 7వ తారీఖు 10వ నెల 2025న సూపరింటెండెంట్ గారికి, ఈఎస్ఐ సూపరింటెండెంట్ గారికి, అయ్యా మందులు లేవు, కార్మికులందరూ గగ్గోలు పడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు అని ఒక లెటర్ ఇవ్వడం జరిగిందండి. కనీసం ఈ రోజు వరకు కూడా ఒక షుగర్ మాత్రలు లేవు, ఒక బీపీ మాత్రలు లేవు, మరొకటి లేవు. ఇది ఎంత దారుణం అంటే, ఒక కార్మికుడు మరి ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించి డబ్బులు కడుతున్నాడు, కనీసం ఆ కార్మికుడికి ఏ విధంగా కూడా మందుల విషయంలో న్యాయం చేయలేని పరిస్థితి అయింది. అయ్యా కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గత 6 నెలల కిందట మరి ఈఎస్ఐ హాస్పిటల్లో తనిఖీలు చేసిన వారు, చాలా సంతోషం. ఈ రోజున కార్మికుడు పడుతున్న ఆవేదన, ఇబ్బంది, ఆరోగ్యరీత్యా కార్మికులకు డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈఎస్ఐ సంబంధించి వారు మరి ట్యాబ్లెట్స్ ఏవైతే ఇవ్వాలో వారు ఇవ్వాలి. కానీ ఒక్క ట్యాబ్లెట్ కూడా లేని పరిస్థితి అయింది. ఇదే కనుక కంటిన్యూ జరిగితే మరొక వారం రోజుల్లో ఈఎస్ఐ హాస్పిటల్ గేటు ముందు ధర్నా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కూడా ఎవరు పట్టించుకునే నాథులు లేడు. అలాగే కార్మికులను అధికార పక్షాల వారు కానీ ప్రతిపక్షాల వారు కానీ ఓన్లీ ఓటింగ్ బ్యాంక్ లాగానే తీసుకుంటారండి. ఓటింగ్ బ్యాంక్గా వినియోగించుకుంటున్నారు తప్ప సమస్యలను పట్టించుకోవట్లేదు. ఏదైతే సమస్యలు ఉన్నాయో కార్మిక సమస్యలు, ఆ సమస్యల్లాగానే ఉండిపోతున్నాయి. రోజు రోజుకు ఇంతింతై అంతంతై అవుతుందండి. అందరికీ ప్రతి ఒక్క కార్మికుడికి చేతి నిండా పని ఉందనుకోండి, ఇక్కడ ఏది అన్నా క్యాంటీన్తో పని ఏముందండి? వర్కర్కు చేతి నిండా పని ఉంటే అన్నా క్యాంటీన్లు పెట్టాల్సిన అవసరం లేదు. వర్క్ లేకనే కదా